అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులు. దరఖాస్తు ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి? కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణకు ప్రభుత్వ నిర్ణయం. సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. సవాలక్ష సందేహాలు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అనేక సందేహాలపై స్పష్టత ఇవ్వలేదు. దరఖాస్తులు తీసుకోవాలన్న ప్రభుత్వ ప్రకటనపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులకు చివరి గడువుపై ఎలాంటి స్పష్టత లేదు. దరఖాస్తు ఎక్కడ, ఎలా చేయాలి అనే అంశంపై స్పష్టత లేదు. మీసేవలో చేసుకోవాలా, లేక ప్రజాపాలన మాదిరిగా దరఖాస్తులు స్వీకరిస్తారా? దరఖాస్తు ఎవరు చేసుకోవాలనే అంశంపై స్పష్టత లేదు. డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవాలా, లేక రేషన్ కార్డు లేనివాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలా? ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాలా? అవసరం లేదా?